చాప్టర్ స్టార్టింగ్‌లో ఆ ఓల్డ్ మ్యాన్ అయితే ఆ యొక్క ఫైర్ మ్యాజిక్‌ని యూజ్ చేస్తూనే ఉంటాడనమాట. దాన్ని చూసిన మన కాంగ్ ఉండి, ఇప్పుడు నువ్వు ఆ యొక్క స్కిల్‌ని వాడటం ఆపేయొచ్చు. అండ్ నీకు హానెస్ట్‌గా చెప్పాలంటే, నువ్వు ఆ యొక్క మ్యాజిక్‌ని అసలు యూజ్ చేయాల్సిన పనే లేదు. అని చెప్పిన తర్వాత ఓల్డ్ మ్యాన్ ఉండి, "ఏంటి? నీ అర్థం ఏంటసలు? అలాంటప్పుడు నువ్వు నన్నెందుకు దీన్ని వాడమని జెప్పావు?" అంటే కాంగ్ ఉండి, "కార్పో వల్ల." అని చెప్పిన తర్వాత ఇంకిలా అనుకుంటాడు. నేను ఆ యొక్క బ్యారియర్‌ని డీయాక్టివేషన్ స్పెల్ ద్వారా ఈజీగా బ్రోక్ చేయగలిగాను. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ చేయాల్సిన పనంటూ ఏమీ లేదు. ఆ యొక్క బ్యారియర్‌ని డిజేబుల్ చేయటానికి. సో, ప్రస్తుతానికి చూసుకుంటే ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ అటువంటి స్ట్రాంగెస్ట్ బ్యారియర్ మీద తన యొక్క మానాన్ని వేస్ట్ చేసుకున్నాడు. సో, ప్రస్తుతానికి చూసుకుంటే తన దగ్గర ఎక్కువగా మానా ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చేయాల్సిన ఇంకొక పనైతే ఉంది. అదే తనకి కోపం తెప్పించటం. అండ్ ఈవెన్ సో, నాకు ఈ యొక్క టవర్ గురించి ముందుగానే తెలుసు. ప్రస్తుతానికి యొక్క మ్యాప్ విషయానికెళ్ళిపోతే, ఇది 10థ్ ఫ్లోర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని కంటైన్ చేస్తుంది. అంటే దానర్థం నాకు టవర్ గురించి తెలిసినప్పుడు ఇది నాకు యూజ్‌లెస్‌తో సమానమే. బట్ అలా అని చెప్పి నేను దీన్ని వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేను. అని చెప్పి లైటుని బయటికి తీస్తే ఆ ఓల్డ్ మ్యాన్ ఏమో, "ఏయ్! అసలేం చేస్తున్నావురా నువ్వు?" అంటే మన కాంగ్ ఉండి, "నేను నీకు ఇందాకే చెప్పాను కదా! నాకిది అవసరం లేదు" అని చెప్పి ఆ యొక్క మ్యాప్‌కి నిప్పంటిచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క మ్యాప్ గనక వేరే వాళ్ళ దగ్గరుంటే 10థ్ ఫ్లోర్‌ని కనుక్కోగలరు. అలాంటప్పుడు నాకు చాలా ప్రమాదం ఉంటుంది. నా యొక్క అడ్వాంటేజెస్ కాస్త డిసడ్వాంటేజెస్‌గా మారిపోతాయి. అలా అయితే ఇప్పుడు నేను చేయాల్సిన మంచి పని ఏదన్నా ఉంది అంటే దీన్ని కాల్చేయటమే అని చెప్పి ఆ యొక్క మ్యాప్‌నయితే కాల్చేస్తాడనమాట మన కాంగ్. ఇంకా చూసి ఆ ఓల్డ్ మ్యాన్‌కేమో భయంకరమైన కోపమొచ్చేస్తది. ఇంకిలా చెప్తాడు. "రేయ్! దాన్నెందుకు కాలుస్తున్నావురా? నేనిప్పుడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తా. ఎందుకంటే నాకు ఎంతో వాల్యుబుల్ థింగ్‌ని నువ్విట్లా కాల్చేస్తుంటే నేనస్సలు ఊరుకోను" అని చెప్పి చూస్తే మన కాంగ్ ఏమో ఆ యొక్క ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ స్కిల్‌ని కాపీ చేసుకుంటాడనమాట మనోడు. అండ్ ఈవెన్ సో సేవ్ కూడా చేసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్‌కేమో భయంకరమైన కోపమొస్తుంది. తను కూడా ఫైర్ మ్యాజిక్‌ని యూజ్ చేయడం మొదలుపెడతాడు. ఇంకా అది చూసిన మన కాంగ్ ఉండి, "ఐ థింక్ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావనుకుంటా. నీకింకా అర్థం కాలేదా నేను ఆ యొక్క మ్యాప్‌ని ఎందుకు కాల్చేశానో" అని చెప్పి మనోడు కూడా ఆ యొక్క ఫైర్ మ్యాజిక్‌ని యూజ్ చేయడం మొదలుపెడతాడు. దాన్ని చూసి ఆ ఓల్డ్ మ్యాన్ లిటరల్లీ ఫ్యాంట్ తడిపేసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత మన కాంగ్‌ని చూసి ఇలా అనుకుంటాడు. "హే! అది సేమ్ నా స్కిల్ లానే ఉంది. బట్ మా పవర్స్‌లో ఉన్న డిఫరెన్స్ వచ్చేసరికి రాత్రి, పగలు ఉన్నట్టుగా ఉన్నాయి. మొత్తానికి నేను చెప్పేదేంటంటే వీడు ఆర్డినరీ పర్సన్ అయితే కాదు. బట్ నేను చెప్పగలిగేదేంటంటే ఇలాంటి వాడికసలు మ్యాప్‌తోనే పని లేదు." అలా అనుకున్న తర్వాత కాంగ్‌కి ఇలా చెప్తాడు. "అసలెవడురా నువ్వు?" అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి, "ఓల్డ్ మ్యాన్, ఒకవేళ నువ్వు ఈ యొక్క టవర్‌ని క్లైమ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంటే, నేను చెప్పే ఈ యొక్క థింగ్స్ అనేవి జాగ్రత్తగా విను" అని చెప్పిన తర్వాత ఇలా అనుకుంటాడు. ఇప్పటి వరకు 4 హై ర్యాంకర్స్ మాత్రమే ఈ యొక్క మ్యూజియంకి విజిట్ అయ్యారు నాతో కలిపి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్ నిజమైన జీవితంలోకొచ్చేసింది. అండ్ మిగతా జనాలు చూసుకుంటే వాళ్ళ యొక్క రిస్కుల నుంచి తప్పించుకుందాం అని చెప్పి చూస్తున్నారు. అండ్ నిజానికి అదైతే నాకు చాలా బాగా అర్థమవుతోంది కూడా. బట్ వాళ్ళనుకున్న దారిలో వాళ్ళెళ్ళాలని అనుకుంటున్నారు. బట్ స్టిల్ అది సేఫేనా? బట్ మిగతా వాళ్ళని దాటి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ అటువంటి బిహేవియర్‌లోనే వెళ్ళాలనుకుంటున్నారా? వెల్ ఎనీవే ఇప్పుడైతే నేను ఎన్నో స్కిల్స్ అండ్ యూనిక్ ఎబిలిటీస్‌ని గెయిన్ జేసుకోవాలి. అలా అనుకున్న తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరకొచ్చి, "నేను నీతో తర్వాత మాట్లాడతాను. అంటే టచ్‌లో ఉండు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వైతే కిందకి వెళ్లి ఆ యొక్క అమ్మాయితో లెవెలప్ అవ్వు" అని చెప్పిన తర్వాత మనసులో ఇలా అనుకుంటాడు. నేనైతే కొన్ని పాన్స్‌ని కలెక్ట్ చేశాను. వాటినైతే నేను ఫ్రీగా వదలగలను. బట్ నేనింకా చాలా ముందుకు వెళ్ళాలి. అండ్ పైగా నేను ఎన్నో ఎబిలిటీస్‌ని ఫౌండ్ జేసి వాటిని నా సొంతం జేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నేనొక్కడిని మాత్రమే ఉన్నా. కాబట్టి నాకొచ్చే ఆపర్చునిటీస్‌ని నేను వదులుకోను. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎంతో విలువైనవన్నీ కూడా నా సొంతం అవ్వబోతున్నాయి. అలా అనుకున్న తర్వాత మనోడేంటంటే తన యొక్క లిమిట్‌కి రీచ్ అయ్యాడనమాట. సో, ఇంకా హాట్ సూప్ తాగుదామని చెప్పి జాంగ్‌టో సూప్ అనే రెస్టారెంట్‌కైతే వెళ్తాడనమాట. ఇంకక్కడ చూసుకుంటే టీవీలో ఏమో ఈ యొక్క నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో 23 మంది చనిపోయారు. అండ్ 50 మందికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు గాయాలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవటం మొదలుపెట్టారు. అండ్ పైగా మిగతా వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆ జనాలు కూడా ఆర్టిఫాక్ట్స్ కోసం ఆ మ్యూజియం దగ్గరకొచ్చారని. అండ్ ఈవెన్స్ ఈ యొక్క సిమిలర్ ఇన్సిడెంట్స్ కొరియాలో మాత్రమే కాదు వేరే వేరే చోటలో కూడా అవుతుంది. అవి చూసుకుంటే యూఎస్ఏ, యూరోప్, చైనా, జపాన్ అండ్ మిగతా యొక్క కంట్రీస్‌లో కూడా జరుగుతుంది. అండ్ ఈ యొక్క వరల్డ్ మొత్తమే అలా అయిపోతుంది. అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. నేను అనుకున్నట్టుగానే ఆ యొక్క టవర్‌ని సాధించుకుందామని చెప్పి మిగతా యొక్క కంట్రీస్‌లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా రెడీ అవ్వబోతున్నారు. అని అనుకున్న తర్వాత న్యూస్ రిపోర్టర్ ఉండి ఇలా చెప్తాడు. ఈ యొక్క కెమెరా ఫుటేజ్ కల్లే ఒకసారి చూడండి.
నిజానికి ఇది నమ్మలేకపోతున్నాం ఈ యొక్క ఫుటేజ్ నిజమని జెప్పి. అని జెప్పి చూస్తే అక్కడ మన హీరో టైగర్‌ని సమ్మన్ జేశాడు గదా! సో, ఆ ఫుటేజ్‌నయితే చూపిస్తూ ఉంటారు. ఇంకా చూసి జనాలకైతే ఏం అర్థం అవ్వదనమాట. ఇంకా ఆ తర్వాత కాంగుండి ఇలా అనుకుంటాడు. ఇప్పుడు చూసుకుంటే జనాలందరూ నన్ను గుర్తుపట్టేలా ఉన్నారు. ఐ థింక్ నా యొక్క ఐడెంటిటీని దాచుకోవటానికి వేరే దారేదన్నా కనుక్కోవాలి అని అనుకున్న తర్వాత న్యూస్ రిపోర్టర్ ఉండి ఇలా చెప్తాడు. ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్ యొక్క మిస్టీరియస్ థింగ్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు వాళ్ళు చూసుకుంటే ఒక స్పెషల్ డిపార్ట్మెంట్‌ని క్రియేట్ చేయబోతున్నారు. దాని పేరొచ్చేసరికి అసోసియేషన్ ఆఫ్ ద అవేకెండ్. ఆ యొక్క అసోసియేషన్‌లో చూసుకుంటే ఆ యొక్క సివిలియన్స్ కొన్ని స్పెషల్ పవర్స్‌నైతే గెయిన్ చేసుకొనుంటారు. అని చెప్పిన తర్వాత మన కాంగుండి ఇలా అనుకుంటాడు. అసోసియేషన్ ఆఫ్ ద అవేకండా? నేననుకున్న దానికంటే గవర్నమెంట్ చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతోందే. చూస్తూ ఉంటే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్‌నే ఎస్టాబ్లిష్ చేసేసారు. ఈవెన్స్ వాళ్ళ దగ్గర ఎంతో బెస్ట్ అవేకనర్స్ ఉన్నారు. లైక్ వాళ్ళ దగ్గర యూనిక్ స్కిల్స్ అనేవి అవేకెన్ చేసున్నారు. ఐ థింక్ వాళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని మారుద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారనుకుంటా. అండ్ నిజానికి ఇది చూసుకుంటే నాకొక షాక్ లాంటిదే. ఎందుకంటే నేననుకున్న దాని ప్రకారం వాళ్ళు ఇది చేయటానికి కొన్ని వారాలు పడతాయి అనుకున్నా. అని చెప్పి అనుకున్న తర్వాత టీవీలో న్యూస్ రిపోర్టర్ ఉండి, "ఇప్పుడు మన గెస్ట్ ఏం చెప్తారో చూద్దాం" అని చెప్పి చూస్తే అక్కడ అసోసియేషన్ ఆఫ్ ద అవేకెండ్ హెడ్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. తన పేరొచ్చేసరికి హాన్ సాంగ్ జిన్. తనేమో ఇంకిలా చెప్తూ ఉంటాడు. నేనిక్కడికెందుకొచ్చానంటే అవేకెన్ అయిన వాళ్ళని రిక్రూట్ చేసుకుందామని చెప్పి. అయినప్పటికీ గూడా అది మీ యొక్క ర్యాంక్‌ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మేమైతే మీకు ప్రామిస్ చేస్తున్నాం ఎవ్రీ మంత్ 60,000,000 వన్ సాలరీ ఇస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గ్రేడ్ 7 సివిల్ సర్వెంట్ యొక్క బెనిఫిట్స్‌ని గూడా ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మేము మీకు చూపించిన ఆ యొక్క ఫుటేజ్ అనేది ఎక్సెప్షన్ మాత్రమే. అండ్ పైగా అసోసియేషన్ హెడ్‌ని అండ్ ఈవెన్స్ నా యొక్క నేమ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు గనక మాతో జాయిన్ అయితే ఈ యొక్క గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది ఏ దారున్నా సరే అని చెప్పిన తర్వాత జనాలేమో కాస్త షాక్ అయిపోతారనమాట. ఇంకా మన కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. ఏంటి ఇప్పుడు ఆ ఫుటేజ్‌లో చూపించిన ఆ యొక్క పర్సన్ ఒక ఎక్సెప్షన్ మాత్రమేనా? అలా అయితే వాళ్ళకి కావాల్సింది నేననమాట. నేను ఎర్రి పుష్పం అనుకుంటున్నారేంటి వాళ్ళు? ఈవెన్స్ వాళ్ళు ఎంత పెద్ద ఆఫర్ అయినా తీసుకురాని. నేను ఆ యొక్క గ్రూప్‌లో మాత్రం అస్సలు జాయిన్ అవ్వను. ఒక హై స్కిల్ ప్లేయర్‌తో కంపేర్ చేస్తే ఒక 100 యావరేజ్ ప్లేయర్స్‌తో సమానం. ఈవెన్ హాంగ్ సాంగ్ జిన్‌కి కూడా తెలుసిది. అందుకే తను యొక్క బ్లాంక్ చెక్‌తో నన్ను గెలుద్దామని చెప్పి ఇంత దూరం వచ్చాడు. హాన్ సాంగ్ జిన్. తన యొక్క అసోసియేషన్‌కి హెడ్ అయ్యుండొచ్చు. కానీ తన దగ్గర కూడా ఒక మంచి స్కిల్ అనేది ఉండుంటుంది. ఒకవేళ కాకపోతే తన యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్‌ని ఎంతో కాలంగా ఆడుతూ ఉండాలి. పైగా నేను నిజంగానే కోరుకుంటున్నా. తన దగ్గర ఒక మంచి స్కిల్ అనేది ఉంది అని. అండ్ ఆ యొక్క దారిలోనే ఇంకా ఆ యొక్క కాపీ స్కిల్‌ని వాడి నేను ఎంతో ఆనందాన్ని పొందగలను. అండ్ ఈరోజు రాత్రి 7కి ఎప్పుడైతే ఒక క్లాకు ఇంకొక గంట సమయం దగ్గరికి వెళ్తుందో అప్పుడే ఒక టవర్ ఆఫ్ ట్రయల్స్ ఓపెన్ అవ్వబోతుంది. అని చెప్పి చూస్తే టవర్ ఆఫ్ ట్రయల్స్ అయితే ఓపెన్ అయి ఉంటుందన్నమాట. ఈవెన్ అక్కడికి చాలామందే వచ్చుంటారు. అందులో మన కాంగ్ గూడా ఉంటాడు. అండ్ అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్‌కి కొత్తగా వచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత సిస్టమ్ ఉండి కాంగ్‌కి ఇలా చెప్తుంది. ఇప్పుడు ఈ యొక్క టవర్‌లోకి ఎంటర్ అయినందుకు ఇదొక గిఫ్ట్ లాంటిది. అదేంటంటే ఇప్పుడు నీకొక 100 కాయిన్స్‌ని ప్రొవైడ్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క కాయిన్స్‌ని నువ్వు టవర్‌లో యూజ్ చేయగలవు. అండ్ బై ద వే నీ యొక్క పర్సనల్ అచీవ్‌మెంట్స్‌ని వీడియోస్ కింద అప్‌లోడ్ చేస్తే అప్పుడు దానికి 10,000 వ్యూస్ వస్తే నీకు 100 కాయిన్స్ వస్తాయి. అయినప్పటికీ కూడా ఇది ప్లేయర్స్ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకప్పుడే తనకి లైవ్ బోడ్‌కాస్ట్ ఫీచర్ అనేది వస్తుందన్నమాట. అది చూసుకుంటే కేవలం తను బాస్‌తో బ్యాటిల్‌లో ఉన్నప్పుడు లేదా నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నప్పుడు మాత్రమే వాడగలడు. సో, హోప్ ఈ యొక్క థింగ్స్ అన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నానని చెప్పి సిస్టమ్ అంటుంది. ఇంకా ఆ తర్వాత కాంగ్ కూడా ఇలా అనుకుంటాడు. ఇప్పుడు సాధారణమైన జీవితాన్ని కొనసాగిస్తున్న జనాలకి అండ్ టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో ఉన్న జనాలకి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. అదే బోడ్‌కాస్ట్ సిస్టమ్. వ్యూవర్స్ చూసుకుంటే ఒక టవర్‌ని రీచ్ అయ్యే సత్తా ఉన్న ప్లేయర్స్ యొక్క వ్యూ కౌంట్‌ని పెంచగలరు. అండ్ ఈవెన్ సో ఈ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే అది సిస్టమ్ మాత్రమే. ఇన్‌ఫాక్ట్ సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఎంత పాపులర్ అయితే అవ్వగలవో నీకన్ని కాయిన్స్ అనేవొస్తాయి. అలా అనుకున్న తర్వాత జనాలేమో పరిగెత్తటం మొదలుపెడతారనమాట. ఇంక వాళ్ళని జూసి కాంగ్ ఉండి, ఓహ్! వీళ్ళు కాస్త తొందర పడుతున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక టవర్‌ని క్లియర్ జేసేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని దాటేసి రిచ్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నారు. పైగా ఈ యొక్క టవర్ గురించి నాకు తెలిసిందేంటంటే, ఇక్కడ కాయిన్స్ సంపాదించటం కాస్త ఈజీనే. బట్ ఇప్పుడు నేనైతే ఏ ఒక్క వీడియో కూడా అప్‌లోడ్ చేద్దామని చెప్పి అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని కాయిన్స్ కోసం నా యొక్క నాలెడ్జ్‌ని వేరే వాళ్ళకి ఎందుకు తెలియజేయాలి? అలా చూసుకుంటే నాకిదొక పెద్ద లాస్ లాంటిది. అండ్ పైగా నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను నేనేది చేయాలని చెప్పి. అండ్ ఇప్పుడు నేనైతే రోడ్ లెస్ ట్రావెల్ చేయబోతున్నా.
అండ్ ఒకప్పుడు చూసుకుంటే నేను టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో 30థ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు నేనింక ముందుకు వెళ్ళలేనేమో అని చెప్పి అనుకున్నా. అలాంటప్పుడే నేను లోవర్ ఫ్లోర్స్‌కి వెళ్లి వెతికి హిడెన్ పీసెస్‌ని గ్యాదర్ చేసి నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్ళటానికి ప్రయత్నించేవాడిని. అంటే దానర్థం నేను కోల్పోయిన నా యొక్క ప్రీవియస్ స్టెప్స్ నుండి మళ్ళీ పోయిన వాటిని పొందటం మొదలుపెట్టా. చివరికి నాకు కావాల్సిన సమాధానం దొరికింది. అండ్ అప్పుడే నేనైతే ఈ యొక్క థింగ్‌ని రియలైజ్ అయ్యాను. అదేంటంటే నా యొక్క క్యారెక్టర్‌కి ఫస్ట్ నుంచే ఫ్లాస్ ఉన్నాయి. అంటే దానర్థం నేను ఇన్ని రోజులు ఈ యొక్క లోవర్ ఫ్లోర్స్‌ని వెతికితే నాకొచ్చేది ఇదా? పైగా ఈ యొక్క క్యారెక్టర్ మీద నేను ఎన్నో సంవత్సరాలు స్పెండ్ చేశాను. లాస్ట్‌కి నాకు ఎంతో బాధననేది ఇచ్చింది. అన్న తర్వాత సిస్టమ్ ఉండి ఈ యొక్క క్యారెక్టర్‌ని డిలీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారా అంటే మన కాంగ్ ఉండి లేదు. ఇప్పటి వరకు నేను దీని మీద పెట్టిన టైం అంతా వేస్టే అని చెప్పి యెస్ అయితే నొక్కుతాడనమాట. ఇంకా ఆ తర్వాత ఇలా చెప్తాడు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెడతా. ఈసారి నేను టాప్‌కి రీచ్ అవుతా అని చెప్పి పాస్ట్‌లో మన కాంగ్ అంటే ప్రెజెంట్‌లో ఉన్న కాంగ్ ఉండి ఇదంతా జరిగి 6 ఏళ్ళు అయిపోతుంది అని చెప్పి చూస్తే మన కాంగ్ ఒక డోర్ ముందైతే నుంచుంటాడనమాట. దాని పేరొచ్చేసరికి లాబిరింతోస్ అండ్ టైప్ వచ్చేసరికి లాబిరింత్, డిఫికల్ట్ వచ్చేసరికి బి అనమాట. అండ్ ఆ తర్వాతే సిస్టమ్ నోటిఫికేషన్‌లో ఈ యొక్క లాబిరింత్ గురించి కొన్ని విషయాలైతే చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌ట్రీమ్ కాంప్లికేటెడ్ పాత్స్ అండ్ వెరైటీ ఆఫ్ ట్రాప్స్ అయితే ఉంటాయి. సో, జాగ్రత్తగా ఉండని చెప్తుంది. దాన్ని చూసిన మన హీరో గూడా ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఈ యొక్క 30థ్ ఫ్లోర్‌ని పాస్ అవ్వాలంటే నాకు ఖచ్చితంగా ఒక సాలిడ్ ఫౌండేషన్ కావాలి. అండ్ ఈవెన్ ఆ బిల్డింగ్‌కి సంబంధించిన కీ ఇక్కడే ఉంది. అంటే దానర్థం ఈ లాబిరింతోస్‌లోనే. నేనస్సలెప్పుడు అనుకోలేదు మళ్ళీ దీని దగ్గరకొస్తానని. బట్ స్టిల్ ఇది నాకు నాస్టాల్జిక్‌గా అనిపిస్తుంది అని చెప్పి ఆ యొక్క డోర్‌నైతే ఓపెన్ చేస్తాడనమాట. ఇంకా ఆ తర్వాత మీరు ఈ యొక్క ప్లేస్‌ని చూసుకోవచ్చు. చూడటానికైతే చాలా బావుంది. ఇంకా ఆ తర్వాత మనోడేంటంటే చాలా నాస్టాల్జిక్‌గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అక్కడున్న బటర్‌ఫ్లైస్‌తో గూడా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన హీరో ముందైతే కొంతమంది జనాలైతే వస్తారనమాట. దాంతో మన కాంగ్ ఉండి, "ఏంటి అసలెవరు మీరు?" అని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడున్న ఆ అమ్మాయి ఉండి, "హలో! మేము వ్యవసాయం చేయటానికి ఒక ప్లేస్‌ననేది వెతుకుతున్నాం. అలాంటప్పుడే ఒక లాబిరింత్ డోర్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇది క్లోజ్ అవ్వకముందే మేము ఇందులో స్లిప్ అయిపోయాం." అలా ఆ అమ్మాయి చెప్పిన తర్వాత ఒక 10 మినిట్స్ బిఫోర్ చూసుకుంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదేంటంటే తన యొక్క లాబిరింత్ డోర్‌ని అసలు కీ లేకుండా ఓపెన్ చేశాడు. అసలిది లాబిరింతేనా అని చెప్పి వాళ్ళందరికి కూడా డౌట్ అనేది రైజ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయి నుండి, "సరే అయితే మనం తనని ఫాలో అవుదాం." అంటే అందులో ఒకడుండి, "ఏంటి తనని ఫాలో అవ్వటమా? అసలు లోపల ఎటువంటి విపత్తులుంటాయో, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియకుండా ఎలా వెళ్తాం?" అని చెప్తే ఆ అమ్మాయి ఉండి, "ఒకసారి మీ బుర్రలు పెట్టి ఆలోచించండి. మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉండాలి. అదేంటంటే టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో ఉన్న ఎర్లీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అని. పైగా అంతకు మించి చూసుకుంటే తను ఒక లాబిరింత్‌ని కీ లేకుండా ఓపెన్ చేశాడు. అంటే దానర్థం లెవెల్ 1 ప్లేయరే లోపలికెళ్ళగలిగితే, దానర్థం ఈ యొక్క ప్లేస్‌ని క్లియర్ జేయటానికి అంత డిఫికల్టీగా ఏముండదు. ఐ గెస్ ఇదే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న లాబిరింత్ అనుకుంటా. అని చెప్పిన తర్వాత ఇంకొక అమ్మాయి ఉండి, అయినా సరే తనసలు మనతో ఫైట్ చేయకుండా ఆ యొక్క ఐటెమ్స్‌ని మనతో షేర్ చేసుకోగలడని అనుకుంటున్నావా? అంటే ఆ అమ్మాయి ఉండి, ఆఫ్‌కోర్స్ కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసు గదా! ఈ యొక్క లాబిరింత్‌లోనే తనని పూడుద్దాం అని చెప్పి తనంటుందనమాట. ఇంకా ఆ తర్వాత ప్రెజెంట్‌లోకొస్తే తనైతే ఇలా అడుగుతుందనమాట కాంగ్‌ని. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా! మా గ్రూప్‌లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు? అండ్ ఒక రకంగా చూసుకుంటే నువ్వు కూడా ఉంటే సేఫ్టీ అనేది నీకు కూడా పెరుగుతుంది. అని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి ది ఐ ఆఫ్ ట్రూత్‌నైతే యాక్టివేట్ చేస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. ఏంటి? నేను ఒక్కడినే ఉన్నానని చెప్పి తను నా నుంచి అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి చూస్తుందా? తనేనా ఈ యొక్క గ్యాంగ్‌కి లీడర్ అని చెప్పి మనోడు అనుకున్న తర్వాత, ఆ అమ్మాయి ఉండి తన యొక్క ఐడెంటిటీ గురించి చెప్తుందనమాట. నా పేరు పార్క్ హానా. నాకిప్పుడు 22 ఏళ్ళు. అండ్ నేనైతే ఇదివరకు టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఉండేదాన్ని. అని చెప్పిన తర్వాత మన హీరో ఏమో తన యొక్క స్టాట్స్ అండ్ స్కిల్స్‌ని అయితే చెక్ చేస్తూ ఉంటాడనమాట. తన యొక్క స్కిల్స్‌ని చూసి ఇలా అనుకుంటాడు. ఈ యొక్క అమ్మాయికి చూసుకుంటే మంచి స్కిల్లే ఉంది. అని చెప్పి అనుకున్న తర్వాత సిస్టమ్ ఉండి ఇప్పుడు మీరు గనక వేరే వాళ్ళని ఫస్ట్ టైమ్ మీట్ అయితే వాళ్ళు మిమ్మల్ని న్యాచురల్‌గా ఫ్రెండ్‌లా చూస్తారు. అండ్ పైగా మీరు అన్‌సర్టెనిటీగా ఉన్న సెన్సెస్‌ని ఎరేజ్ చేసేయగలరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ ఏంటంటే, ఈ యొక్క పార్క్ హానాతో 240 గంటలు స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క 240 గంటలు స్పెండ్ చేసేటప్పుడు మీ ఇద్దరి పక్కన ఏ పర్సన్ కూడా ఉండకూడదు. అని చెప్పిన తర్వాత మన కామ్ గూడా ఇది చూసుకుంటే కాస్త మంచి విషయంలానే ఉంది. తనతో డీల్ చేయటం కంటే ఇది కాస్త బెటర్ అనుకుంటా అని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ గూడా మన కాంగ్‌తో మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ గురించి చెప్తూ ఉంటారు. అండ్ అందులో ఒకతని పేరొచ్చేసరికి జాంగ్ చియాల్ సిల్క్. తనొచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్లి గివ్ అప్ ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక అమ్మాయి వచ్చేసరికి
లీ హెయ్‌మెన్. తను కూడా అంతే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆడేసి గివ్ అప్ ఇచ్చేసింది. ఇంకా ఆ తర్వాత జాంగ్ మీనా. తనొచ్చేసరికి థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళింది. ఇంకా ఆ తర్వాత ఇంకొకతని పేరొచ్చేసరికి చియాన్ మింగుక్. తనైతే అసలు టవర్ ఆఫ్ ట్రయల్స్‌ని ఆడలేదనమాట. అండ్ ఆల్సో తన పక్కనున్న వ్యక్తి ఉండి ఇలా చెప్తాడు. తన పేరొచ్చేసరికి డు కవాంగో అనమాట. ఈవెన్ సో తను కూడా ఫస్ట్ టైమే ఇక్కడికి రావటం. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ కూడా తన గురించి చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను వీళ్ళు నా వెనకాలకొచ్చి పొడి చేసేలానే ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ నేమ్స్ నేను గుర్తుపెట్టుకోవాల్సిన పనేమీ లేదు. అన్న తర్వాత అక్కడికి పార్క్ హీనా వచ్చి, "సరే జిన్‌హోక్, ఇప్పటి వరకు నువ్వు టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో ఎన్నో ఫ్లోర్‌కి రీచ్ అయ్యావు?" అని చెప్పిన తర్వాత తనేమో తన యొక్క స్కిల్‌ని యూజ్ చేయటం మొదలుపెడుతుందనమాట. ఇప్పుడు ఈ యొక్క స్కిల్ గురించి సింపుల్ వేలో చెప్పాలంటే, తనేంటంటే మనోడిని బుట్టలో ఏసేసుకుందాం అని చెప్పి చూసింది. బట్ అదైతే వర్క్ అవ్వలేదు. దాంతో మన హీరో ఉండి, నేను ఎంతవరకైతే ఎళ్ళానో అంతవరకు ఎళ్ళగలిగానని చెప్పి, ఆ యొక్క స్కిల్‌ని డిజేబుల్ చేసేస్తాడు. దాంతో తనకు కూడా అర్థం కాదనమాట నా యొక్క స్కిల్‌ని తను ఎలా డిజేబుల్ చేసేసాడని. ఇంకా ఆ తర్వాత పార్క్ హీనా ఉండి ఇలా అడుగుతుంది. అలా అయితే మీరు చెప్పగలరా ఈ యొక్క లాబిరింత్‌లో ఎటువంటి మాన్‌స్టర్స్ ఉంటాయి? ఎటువంటి డిఫికల్టీస్ ఉంటాయి? అసలు ఇది ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి అడిగితే, మన కాంగ్ ఉండి అంత పెద్ద కష్టంగా ఏమి ఉండదు. బికాజ్ ఈ యొక్క లాబిరింత్ సర్టెన్ టైమ్స్ ప్రకారం షేప్ అనేది మారుతూ ఉంటుంది. అని చెప్పి చూస్తే ఆ యొక్క లాబిరింత్ కదలటం మొదలుపెడుతుందనమాట. అది చూసి మిగతా వాళ్ళందరికీ ఏం అర్థం కాదు. ఇంక తీరా చూసుకుంటే ఆ పార్క్ హీనా మీదకి ఆ యొక్క రాయి అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అది చూసిన హీనా డాడ్జ్ చేసేస్తుంది. దాంతో మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం అలానే నుంచుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆబ్స్టికల్ వచ్చి మనని చంపేస్తుంది. కాబట్టి మనం మూవ్ అవ్వాలని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా లాస్ట్‌కి ఆ యొక్క ఆబ్స్టికల్స్ అన్నీ కూడా రాకుండా ఆగిపోతాయి. అది చూసి మిగతా వాళ్ళందరేమో ఇదేం కర్మరా నాయనా! ఈ యొక్క లాబిరింత్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. అయినా సరే ఇంత కష్టంగా ఉందేంటి? అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి, ఏంటి షేప్ షిఫ్టింగ్ మేజ్‌ని ఒక్కసారి కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేదా? అని చెప్పిన తర్వాత హీనా ఉండి, చూస్తూ ఉంటే ఒక లెవెల్ 1 ప్లేయర్ కాస్త డేంజరస్‌గానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోవటం మంచిది. కాబట్టి హేయ్ మ్యాన్, నువ్వు ఈ యొక్క ఎగ్జిట్‌ని ఫైండ్ చేయగలవా? అలా అయితే నీ యొక్క స్కిల్‌ని వాడి ఆ యొక్క ఎగ్జిట్‌ని ఫైండ్ చెయ్యి. అన్న తర్వాత హేమెన్ ఉండి, ఓహ్! దాని గురించా? ఇప్పుడు ఈ యొక్క లాబిరింత్ చేంజ్ అయింది గదా! అప్పుడే నా యొక్క స్కిల్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. అంటే ఇంక పార్క్ హీనాకైతే అర్థమైపోతుందనమాట తనైతే ట్రాప్ అయిపోయిందని జెప్పి. దాన్ని చూసిన మన కాంగుండి ఇలా అనుకుంటాడు. నాకెప్పటికి కూడా అర్థం కానిదేంటంటే వాళ్ళ యొక్క లాబిరింత్‌లోకి అంత కాన్ఫిడెంట్‌గా రావటానికి రీజన్ ఏంటా అని. బట్ తీరా చూసుకుంటే తన దగ్గర నావిగేషన్ స్కిల్స్ అనేవున్నాయి. కాబట్టి తన మీద ఆధారపడి ఉంటుంది. పైగా మనం ఇది ఇలా గూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు న్యూబీస్ కాబట్టి ఇక్కడ ఎలా అయితే స్ట్రోల్ చేశారో నేబర్‌హుడ్‌లో ఉన్న కన్వీనియన్స్ స్టోర్‌లో గూడా అలానే చేసుంటారు. బట్ ఈ తొక్కలో సోదంతా పక్కన పెట్టేస్తే అది వచ్చే సమయం అయింది అని చెప్పి మన కాంగ్ అనుకున్న తర్వాత పార్క్ హీనా ఉండి ఈ యొక్క లాబిరింత్ తన యొక్క షేప్స్‌ని మార్చుకోగలదా? అలా అయితే నువ్వు నాకిది ముందే ఎందుకు చెప్పలేదు? అసలు ఈ యొక్క వాల్స్ అనేవి ఎటునుంచి ఎలా వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఇంకాస్త అయ్యుంటే నేను చచ్చిపోయేదాన్ని. లేపోతే నాకు గాయాలయ్యేవి. అండ్ ఈవెన్ సో ఇంకాస్త ఉంటే మేము చనిపోయేవాళ్ళం నీ వల్ల. మేము నీ వల్ల కూడా మీనాని కోల్పోయాం. అన్న తర్వాత మన కాంగ్ ఉండి, ఒక్క నిమిషం ఆగు. నేను మిమ్మల్ని అడిగానా నన్ను ఫాలో అవ్వమని? ఐ మీన్ నువ్వే డిసైడ్ అయ్యావు ఇక్కడికి రావటానికి. అంటే దానర్థం నిన్నెవరు ఇక్కడికి లాగలేదు. అన్న తర్వాత చియాన్ మింగుక్కుండి, ఇంక చాలు. ఇప్పుడు నువ్వన్న మాటలన్నిటికి నాకు కోపమొస్తుంది. పైగా ఇక్కడ ఈ యొక్క ప్లేస్‌లో ఇరుక్కుపోయినందుకు చాలా చిరాకుగా ఉంది. అసలు ఫస్ట్ ఎప్పుడైతే చూసానో నిన్ను అప్పటినుంచి నాకు చాలా చిరాకుగా ఉంది నువ్వంటే. సరే అయితే ఎటు చివరికొచ్చేసింది కదా అని చెప్పేలోగా వాడైతే చచ్చిపోతాడనమాట. అది చూసి మిగతా వాళ్ళు మింగుక్ అసలు ఇదెప్పుడు జరిగింది? అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంక తీరా చూస్తే అక్కడికి మాన్‌స్టర్ అనేది వచ్చుంటుందనమాట. అది మిగతా వాళ్ళందరి మీదకి అటాక్‌కొస్తూ ఉంటుంది. ఇంకప్పుడే మన కాంగ్ వచ్చి ఆ యొక్క మాన్‌స్టర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మనోడికి హిడెన్ స్టాక్ గ్యాప్ యొక్క స్కిల్ అనేది అక్వైర్ అయ్యుంటుంది. అంతటితోని ఈ యొక్క చాప్టర్ అయితే అయిపోతుంది. చాప్టర్ స్టార్టింగ్‌లో మన కాంగ్ అయితే ఆ యొక్క మాన్‌స్టర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ తన యొక్క స్కిల్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫైట్ చేస్తూ చేస్తూ ఇలా అనుకుంటాడు. అసలు లెక్కలేనన్ని అటెంప్ట్స్ తర్వాత నాకొక దారైతే దొరికింది. నేను లెవెల్ 1లోనే ఉండి స్ట్రాంగర్‌గా ఎలా మారాలో అని. అండ్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు వీడు చేసే యొక్క అటాక్స్‌ని నేను ఎన్నో సార్లు ఎదుర్కొన్నాను. ఇప్పుడు వీడి యొక్క అటాక్స్‌ని డాడ్జ్ చేస్తూ ఉంటుంటే మజిల్ మెమరీలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేనొక హార్డ్ కోర్ గేమర్‌ని. వాడి అటాక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే తను నా మీద ఒక్క అటాక్ కూడా చేయకపోతే అది యూజ్‌లెస్సే. అలా అనుకోని ఆ యొక్క మాన్‌స్టర్‌తో చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే దాన్ని మిగతా వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత పార్ఖానా ఉండి ఇలా అనుకుంటుంది. నిజంగా నేనొక వెర్రి పప్పని. ఎందుకంటే ఇలాంటోడిని నేను చంపాలనుకున్నాను. ఖచ్చితంగా నాకసలు బ్రెయినే లేదు.
అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంక మన కాంగేమో ఆ యొక్క మాన్‌స్టర్‌ని చూస్తూ, "నువ్వు చాలా స్లోగా ఉన్నావు. ఇట్లా చూసుకుంటే నువ్వు నన్నెప్పటికి కొట్టేది" అని చెప్పంటే ఆ యొక్క మాన్‌స్టర్ గట్టిగా అరుస్తుందనమాట. ఇంక అది చూసి కాంగ్ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు ఎవరన్నా సరే చాలా ఫాస్ట్‌గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ఒక సింపుల్ వే అయితే ఉంది. అదేంటంటే నీ యొక్క జీవితాన్ని రిస్క్ చెయ్యి. ఎప్పుడైతే ఎక్కువగా రిస్క్ ఉంటుందో అప్పుడే ఎక్కువగా రివార్డ్స్ కూడా వస్తాయి అని చెప్పి మన కాంగ్ అంటూ ఉంటుంటే ఆ మాన్‌స్టర్ ఏమో మన కాంగ్ మీదకి అటాక్ చేస్తుందనమాట. దాంతో మన కాంగ్ యొక్క నెక్ మీద ఒక స్క్రాచ్ అయితే పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఆ యొక్క మాన్‌స్టర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ అది మిగతా వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత హానా ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వెనకాల కాంగ్ వచ్చి "ఎక్కడికెళ్తున్నావు పాప" అని చెప్పి చాలా సీరియస్‌గా అంటాడు. ఇంకా హానా గూడా వెనక్కి తిరిగి చూస్తే, ఆ యొక్క మాన్‌స్టర్ అక్కడే కోపంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కాంగ్ ఉండి, ఇన్‌కేస్ ఇప్పుడు మీకు గనక స్టాట్ పాయింట్స్ కావాలనుకుంటే నాతో పాటు జాయిన్ అవ్వండి. అదెలా అంటే ఇప్పుడు మీరు గనక వీడి అటాక్స్‌ని డాడ్జ్ చేస్తే మీకు హిడెన్ స్టాట్స్ అనేవి వస్తాయి. చూడటానికి ఇది మీకు ఈజీగానే ఉండొచ్చు. ఒకసారి ట్రై ఇవ్వండి. అంటే షేరింగ్ అనేది కేరింగ్ గదా! ఏమంటారు? అని చెప్పి చూస్తే ఆ యొక్క మాన్‌స్టర్ ఒక పెద్ద అటాక్ చేస్తుందనమాట. దాన్ని మిగతా వాళ్ళందరూ డాడ్జ్ చేసేస్తారు. ఇంక హానాని చూస్తూ మన కాంగుండి ఇలా చెప్తాడు. "ఏయ్! నువ్వలా ఎందుకు ఊకే నుంచుంటావు? నీకు ఆ మాన్‌స్టర్ మధ్య కొంచెం స్పేస్ అనేది ఉండాలి. ఏమంటావు మాన్‌స్టర్" అని చెప్పి ఆ మాన్‌స్టర్ కళ్ళే చూసి చెప్తాడు కాంగ్. ఇంక ఆ తర్వాత మన కాంగ్ చెప్పాడు గదా! ఈ యొక్క లాబిరింత్‌లో రాక్స్ యొక్క షేప్ మారగలవని చెప్పి. సో, అలానే ఆ రాక్స్ అయితే మన కాంగ్‌కి అండ్ ఆ యొక్క మాన్‌స్టర్‌కి మధ్యలో ఉన్న డిస్టెన్స్‌లో ఆ రాక్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంక నేను నిన్ను మళ్ళీ మీట్ అవుతా అని చెప్పి కాంగ్ అంటాడు. ఇంక తీరా చూసుకుంటే ఆ మాన్‌స్టర్ చూసేలోగా కాంగ్ దగ్గరికెళ్ళే దారైతే క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఆ మాన్‌స్టర్‌కి కోపమొచ్చి గట్టిగా అటాక్ చేస్తుందనమాట. బట్ నో యూజ్ అదైతే బ్రోక్ అవ్వదు. ఇంకా ఆ తర్వాత హానా ఏమో కాస్త కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పక్కనే ఉన్న వ్యక్తేమో మింగుక్ అండ్ హైమిన్ ఇద్దరూ చనిపోయారు. అండ్ మనం గూడా ఆల్మోస్ట్ చచ్చిపోయేవాళ్ళం అని చెప్పిన తర్వాత మన హానా ఉండి, "అవును. మనం వాళ్ళని కోల్పోయాం. ఇప్పుడు ఎంతనుకున్నా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు కదా!" అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగా మన కాంగ్ ఉండి, "ఇప్పుడు ఈ యొక్క పౌడర్ ఉంది గదా! అది లూమినోస్ మోత్స్‌ది. అండ్ నేను ఇదివరకు చూసుకుంటే దాన్ని టచ్ చేశాను. అండ్ అప్పటి నుంచే నన్నైతే మానిటర్ చేయడం మొదలుపెట్టిందనుకుంటా. ఐ గెస్ అది నన్ను ఫాలో అవుతోంది." ఇంకా ఆ తర్వాత హానా ఉండి, నువ్వు అటువంటి ఇన్‌సేన్ థింగ్‌ని ఎలా చేయగలిగావు?" అంటే మన కాంగ్ ఉండి, "ఆబ్వియస్‌లీ నేను నా యొక్క స్టాట్స్‌ని పెంచుకోవాలి గదా! అయినప్పటికీ ఒక లాబిరింత్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను రెస్ట్ తీసుకొని నా యొక్క స్టామినాని పెంచుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మళ్ళా ఇదివరకొచ్చిన మాన్‌స్టర్ మళ్ళీ వస్తే నేను తనతో ఇంకా బాగా ఆడుకోవచ్చు. దాని ద్వారా నా యొక్క స్టాట్స్ అండ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది చాలా బావుంది కదా!" అని చెప్పంటే హానా ఉండి, "ఇంకా ఎంతకాలం అని చెప్పి ఇలా చేస్తూనే ఉంటావు?" అంటే కాంగ్ ఉండి, "ఎట్ ప్రెజెంట్ అయితే 1 మంత్ పడుతుంది మన యొక్క లాబిరింత్ నుంచి బయటికి వెళ్ళటానికి." అంటే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటారు. "మొత్తానికి ఇప్పుడు మేము 30 రోజులు ఇక్కడ ఉండాలా?" అని చెప్పి అనుకున్న తర్వాత ఇలా చెప్తారు కాంగ్‌కి. "అలా అయితే మనం సెపరేట్ అయిపోదాం. ఇన్ కేస్ మనం సెపరేట్ అయితే ఆ మాన్‌స్టర్ మన వెనకాల రాదు." అంటే కాంగ్ ఉండి, "అది నిజమే. కానీ మీరెక్కడికెళ్ళాలనుకుంటున్నారు? ఇన్ కేస్ మీరు గుడ్డి వాళ్ళలాగా నడవాలనుకుంటుంటే అది చాలా డేంజరస్సే." అంటే వాళ్ళిద్దరికేమో కాస్త టెన్షన్ పెరిగిపోతుందనమాట. ఇంకా కాంగ్‌కి ఇలా చెప్తారు. "అంటే నీ అర్థం ఏంటి? నీకు ఎగ్జిట్ ఎక్కడుందో తెలుసా?" అంటే కాంగ్ ఉండి, "ఆఫ్‌కోర్స్ నాకు ఎగ్జిట్ ఎక్కడుందో తెలుసు. లైక్ ఇదివరకే చెప్పాను గదా! ఈ యొక్క లాబిరింత్ గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలీదు." అని చెప్పిన తర్వాత హానా కూడా ఇలా అనుకుంటుంది. ఐ గెస్ మేము సెపరేట్ అవ్వలేమనుకుంటా అని చెప్పి అనుకున్న తర్వాత కాంగ్‌కి ఇలా చెప్తుంది. "సరే అయితే ఎటు చూసుకున్నా ప్రాబ్లమే కాబట్టి నేను నీతో వస్తా" అని చెప్పిన తర్వాత కాంగ్ ఉండి, "ఓహ్! ఓహ్! ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఈ థింగ్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ప్రపంచంలో ఏది ఉత్తినే రాదు. ఇన్‌కేస్ నువ్వు ఆర్‌టీసీ బస్‌లో ట్రావెల్ చేయాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా పే చేయాలి కదా!" అని చెప్పి కత్తేమో హానా మొహం దగ్గర పెట్టి, "నీ దగ్గరున్న కాయిన్స్ మొత్తాన్ని నాకివ్వు" అని చెప్తాడనమాట. అంతటితో ఈ యొక్క చాప్టర్ అయితే అయిపోతుంది.